సో మీ డైలాగ్ డిక్షన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ మెయిన్లీ ఆ శారీ సేల్ చేసే డైలాగ్ చాలా చాలా బాగుంది. ఎన్ని టేకులు తీసుకున్నారు, థ్యాంక్ యూ. ఎన్ని రోజులు రిహార్స్ చేశారు దాన్ని? యాక్చువల్లీ అది ఆ, ఒక 2 డేస్లో షూటింగ్ స్టార్ట్ అన్నప్పుడు యాక్చువల్లీ స్క్రిప్ట్లో అది లేదు. సో మేము షాపింగ్ మాల్కి వెళ్ళి నేను ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళాను. శారీ ఫోల్డింగ్స్ అవన్నీ సేల్స్ గర్ల్తో నేను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అక్కడ సార్ అన్న ఒక సీన్ పెట్టారు నార్మల్, కానీ శారీస్ అలా చెప్పడం కాదు. ఇట్ వాజ్ అ డిఫరెంట్ సీన్. సార్ అన్నారు వెళ్ళి అడగండి ఒకసారి, టైప్స్ ఆఫ్ శారీస్ ఒకసారి అడిగి నోట్ డౌన్ చేసుకొని నాకు చెప్పండి అన్నారు. సో నేను వెళ్ళి నోట్ డౌన్ చేసి సార్కి చూపిస్తే ఆయనకు ఐడియా వచ్చింది, ఇది కంటిన్యూస్గా చెప్తే బాగుంటుంది కదా అని. యాక్చువల్లీ ఆయనకి నేను చెప్పేటప్పుడు నేను చాలా ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. తను బేసిక్గా చాలా ఫాస్ట్ మాట్లాడుతుందండి. నేను షూట్ చేస్తున్నాను తనకి, నువ్వు వెళ్ళి నోట్ చేసుకోరా జస్ట్ వాళ్ళ దగ్గర అని అంటే, నేను షూట్ చేస్తుంటే నాకు వినిపిస్తుంది సింథటిక్ గ్రేప్ సిల్క్ అనేది తను రాస్తుంది అనమాట. ఏదో ఒకసారి చెప్పు అంటే చెప్పింది. ఐ థింక్ ప్రాక్టీస్ అయ్యి వీళ్ళు షూట్ ఇట్ అన్నాము. ఒకటి ఫస్ట్ టేక్ చేసేసింది, యాక్చువల్గా ఫస్ట్ టేక్ చేసేసింది. నాకు ఎందుకైనా సేఫ్ సైడ్ అని చెప్పి మళ్ళీ బ్రీత్ ఉంటుంది కదా, ఎందుకైనా మళ్ళీ మళ్ళీ చేయించా. చాలా క్విక్. ఐ థింక్ ఆఫ్టర్నూన్ పెట్టాం, మార్నింగ్ అనుకున్నాం ఆఫ్టర్నూన్ యా, షూట్ సో పెట్టాం. ఈ రోజు నుంచి షూట్ స్టార్ట్ అన్నప్పుడు దట్ వన్ ఎర్లీ మార్నింగ్ నేను కూర్చొని నేర్చుకున్నాను ఆ డైలాగ్స్ అన్నీ. అండ్ ఫస్ట్ టేక్లో వచ్చిందండి. కానీ ఈ డైలాగ్ ఏంటంటే ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న ఆవిడలాగా చెప్పాలి, నాకు అన్నీ తెలిసినలాగా. లోపల చాలా భయం ఉంది మర్చిపోతానని, కానీ బయట మాత్రం చాలా ఈజీతో చెప్పాలి. సో అది కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. సో వి టుక్ ఫ్యూ టేక్స్ బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ వచ్చింది. థ్యాంక్ యూ.